ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా. స్టార్టింగ్ మన బైక్ రీడింగ్ చూసేద్దాం. ఫోకస్ అవుతుందా? అయిపోయింది. 40,646 పక్కన 7 వచ్చేసింది అనుకోండి. 46 పక్కన 7. అట్ ప్రజెంట్ మన ముప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నెంబర్ క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పిల్లర్ దగ్గర ఉన్నాము. ఇది మేడిపల్లి ఏరియా కిందికి వస్తుంది. 99వ పిల్లర్ ఇది. జూన్ 2వ తారీఖు వీడియో తీయడం జరిగింది ఇక్కడనే. ఈరోజు జూన్ 11th. ఫోకస్ అయిందా? 6:25. ఏ వండర్ఫుల్ గుడ్ ఈవినింగ్. ఇక్కడ రోడ్డుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ రోజే ఆ రూట్లో వెళ్తూ వీడియో తీసిన. అక్కడ కూడా రోడ్డుకు సంబంధించిన వర్క్ జరుగుతుంది. మేడిపల్లి నుండి చెంగిచోళ్ళ ఎక్స్ రోడ్ వరకు. ఇదే ఛానల్లో ఉంటుంది. వీలైతే ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి కొత్త రోడ్డు అనేది జరుగుతుంది. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కొంచెం ఈ సగం చేసినుండే. ఈ పాత రోడ్ ఉండే, మొత్తం పాత రోడ్డును లేపేసి దీనిపైన కూడా వర్క్ చేస్తున్నారు. ఇదే అప్డేట్. మనమైతే ఉప్పల్ ఏరియాకి చాలా న్యాయం చేస్తున్నాం. ఎక్కడ చిన్న వర్క్ జరుగుతున్నా పిన్ టు పిన్ ఒక లోకల్ రిపోర్టర్ లెక్క అయిపోయి చాలా వీడియోస్ అయితే చేస్తున్నాం. కొంతమందికి అయితే విసిగ్ కూడా వచ్చింది. అన్న ఉప్పల్ ఏరియా దాటి రా నా బయటికి అని అన్నారు. వస్తా కాకపోతే ఇక్కడ పనులు ఎన్నో ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి కనుక నాకు కూడా ఖుషి ఉన్నది. మనం ఉన్న ఏరియాలో పనులు జరిగితే మనకి హ్యాపీ ఉంటుందిగా. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇదిగో నిదానమే ప్రధానమని మరి ఇంత నిదానంగా పోతుంది అన్న. ఆపేసి నిదానం కాదు, వాటర్ ఇట్లా కొడుతుండేమో. లేనే లేడు మనిషి, దిగిండో ఎటు అయిండో. ఓకే, వాటర్ కొడుతున్నట్టుండు. ఇదంతా పచ్చికి కూడా ఉంది. మంచిదబ్బా, ఇట్లా పనులు జరుగుతుండాలి. అది కూడా నాణ్యతతో కూడిన పనులు జరగాలి, స్పీడ్గా జరగాలి. వర్షాకాలం ముందు రోడ్లు పడడం చాలా మంచిదే. ఇంకా భారీ వర్షాలు పడక ముందుకి, ఇంకా వర్షాలు పడిన తర్వాత ఈ రోడ్ల కండిషన్ ఎలా ఉంటుంది, మిగతా పూర్తి రోడ్లు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఈ ఏరియాలో ఉన్నంత కాలం ఈ ఏరియాకి సంబంధించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. పిల్లర్ నెంబర్ 91. గత 4-5 నెలలుగా నేను సైదాబాద్ ఏరియాలోనే ఉంటున్నా. మీ అందరికి తెలిసిందే, రెగ్యులర్గా వీడియోలు చూసే వాళ్ళకి. మాకు కొడుకు కొట్టిండు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బాబుండు. సో బాబుని చూసుకునే క్రమంలో నేను సైదాబాద్, బోడుప్పల్ తిరుగుతూనే ఉన్నా కంటిన్యూగా. కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ సైదాబాద్, సంతోష్ నగర్, సరూర్ నగర్ అండ్ ఈ ఉప్పల్ డిపో, ఉప్పల్, బోడుప్పల్ వీడియోలు వస్తున్నాయి ఎక్కువ. పిల్లర్ నెంబర్ 89 దాకా కూడా ఇగో ఈ రకంగా కచ్చా రోడే ఇది వర్క్ జరుగుతుంది. ఇదంతా కూడా కొత్త రోడ్. పిల్లర్ నెంబర్ 88 దాటినాం. రోడ్ కొత్త రోడ్. క్రికెట్ కామెంటరీ ఇస్తున్నా. వావ్, చాలా అద్భుతంగా ఉన్నది. ఇలాంటి కొత్త రోడ్లు నేషనల్ హైవే 163 పైన వేయడం, అది కూడా మనం ఉన్న ఏరియాలో వేయడం ఎంతవరకు నాణ్యత ఉంటాయి అనేది చూడాలి. మరి పిల్లర్ నెంబర్ 84 దాడుతున్నాం. వెరీ వండర్ఫుల్ గుడ్ న్యూస్. ఇలా గ్యాప్లు ఇచ్చుకుంటూ రోడ్లు వేస్తున్నారు, చాలా మంచిది. అన్న అయితే చాలా మెల్లగా వెళ్తున్నారు. ఇక్కడ ఆపుతాం అనుకుంటున్నారు ఏమో. అగో నేనే మెల్లగంటే నాకంటే మెల్లగా వెళ్తాడు. కెమెరా యాంగిల్ కావాలనే డౌన్ పెట్టినా ఈ రోడ్ అంతా కొత్తది కనబడాలని తహతహలాడుతుంది, తలతలలాడుతుంది. నా మనసు తహతహలాడుతుంది, రోడ్డు తలతలలాడుతుంది. ఇదిగోండి, ఇక్కడ మీకు ఆనవాళ్ళు కూడా కనబడుతుంది రోడ్డు కొత్తదని. ఇగో ఇక్కడ పిల్లర్ నెంబర్ 79 వరకు కూడా వర్క్ జరిగింది. మధ్యలో ఈ పిల్లర్ నెంబర్ 78 ఎప్పుడు వేస్తారో చూడాలి. ఇంకా లేదు పిల్లర్ నెంబర్ 78 ఇప్పటి వరకు అయితే. కొంచెం గ్యాప్ ఇచ్చినారు ఈ 78 వరకు. మళ్ళా ఈ 77 నుంచి ఈ రకంగా వర్క్ జరుగుతుంది. ఇక్కడ రోడ్ వేయాల్సింది ఉంది. సెలెక్ట్ హ్యాపీ అంటే హ్యాపీనెస్ ని సెలెక్ట్ చేయండి. ఆల్వేస్ చూజ్ హ్యాపీనెస్. బాబోయ్, డస్ట్ లోపడిపోతుంది. చూజ్ పక్కన కానీ ఇదిగోండి. ఈ రకంగా మన మేడిపల్లి, కెనరా నగర్, ఉప్పల్ డిపో దగ్గర రోడ్డుకు సంబంధించిన పనులు, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించిన పనులు. 280 బస్ వెళ్తుంది. ఇంకొంచెం ముందు దాకా చూద్దాం ఎలా పనులు జరుగుతున్నాయని. ఇక రోడ్ రోలర్ మ్యాక్సిమం ఇవన్నీ నైట్ టైం మీద పనులు జరుగుతుంటాయి. వీలైతే ఒకరోజు నైట్ టైం కూడా వచ్చి పనులు ఏ రకంగా జరుగుతున్నాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. అమ్మ బాబాయ్, గొంతులకు మొత్తం డస్ట్ పోతుంది. ప్లీజ్ ట్రై టు మెయింటైన్ మాస్క్ అమ్మా. ఈ దారిలో వచ్చేవాళ్ళు గొంతులకు
మట్టే పోతుంది మాట్లాడేసరికి, కానీ మాట్లాడక తప్పదు. వావ్, ఇట్స్ ఎ ఫాగ్ ఎఫెక్ట్, ఇట్స్ కంకర్ ఎఫెక్ట్, ఇట్స్ ఉప్పల్ డిపో. ఎస్, దిస్ ఈస్ ద ఉప్పల్ డిపో. వావ్, అమేజింగ్ ఉప్పల్ డిపో. సమ్ ఇట్లాంటి రోడ్లు వచ్చినప్పుడు లే లడాక్లో నడుపుతున్నట్టు ఫీల్ అయిపోతుంటా నేను. అవి ఇంకా భయంకరంగా ఉంటాయి అనుకోండి రోడ్లు. రీసెంట్గానే లే లడాక్ పోయించినాం కార్లో ముగ్గురము. ఇదిగోండి ఇక్కడ వరకు పిల్లర్ నెంబర్ 70కి దగ్గరలో వరకు కూడా ఆ కంకర వర్క్ జరుగుతుంది. ఈ 70 నుంచి చూసుకుంటే ఇదిగోండి లెఫ్ట్ సైడ్ అంటే రోడ్డు వెడల్పుకు సంబంధించిన పనులు అనేటివి జరుగుతున్నాయి. ఇక్కడనే జేసీబీ కూడా ఉంది. వావ్, వెరీ వండర్ఫుల్ అమ్మా. ఇలా జరగాలి, ఇంకా స్పీడ్గా కూడా జరగాలి, అలా నాణ్యతతో కూడిన రోడ్లు వేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరి రోడ్లు వేస్తున్న వాళ్ళందరికీ, సంబంధిత అధికారులకి, పని చేసే కార్మికులకి అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు అన్నీ. థ్యాంక్ యూ సో మచ్. లోపలికి వెళ్ళిపోతే బోడుప్పల్. మనం ఇప్పుడు ఆ బోడుప్పల్ లోపలికి వెళ్ళాలి. మనం ఉండేదే బోడుప్పల్లో. ఇక్కడ యూటర్న్ తీసుకుంటా, యూటర్న్ దగ్గర. అండ్ ఇదంతా కూడా క్లియర్గా చూడొచ్చు. ఈ రకంగా వర్క్ అనేది జరుగుతుంది. ముందు కూడా చాలా వీడియోలు చేసిన ఇక్కడ నుంచి, ఇదే ఛానల్లో ఉంటాయి. ఇక్కడ మనం గ్యాప్ ఇయ్యం, ఎక్కడ వర్క్ జరిగితే అక్కడ వీడియోలు చేస్తూనే ఉన్నాం. ఒక యూటర్న్ తీసుకొని ఒక ప్రాపర్ ఎండ్ చూసి ఎండ్ చేద్దాం. ఈ మధ్యలో మొత్తం మ్యాక్స్ వెస్ట్ సైడ్ ఉప్పల్ డిపో బోడుప్పల్ కథనే మారిపోతుంది. ఇక మనకైతే ఇట్లాంటి పెద్ద పెద్ద షోరూంలో కొనే అలవాట్లేదు బట్టలు. ఇంకా ఆ మధ్యలోనే మొన్న ఒకసారి కొన్నా అంతే. ఇక్కడ మహారాజా ఫంక్షన్ హాల్ ఉండే ఎంతమంది గుర్తుంది? ఎస్. ఇక ఇక్కడ చాలా ఇబ్బంది, ఒక బస్ షెల్టర్ అనేది ఏముండదు బోడుప్పల్ లోపలికి వెళ్ళే వాళ్ళకి. ఇదిగోండి ఈ రోడ్డు మీదనే ఇట్లా ముందుకు వచ్చి నిలబడుతుంటారు. చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఫ్రీ బస్ అయిపోయినప్పటి నుంచి ఇంకా ముందుకు పోయి ఎక్కుతా ఉన్నారు. ఇది బోడుప్పల్ కమాన్ అంటుంటారు, బట్ ఇక్కడ కమాన్ ఉండదు. బట్ దీని పేరు బోడుప్పల్ కమాన్. ఎస్, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద బోడుప్పల్. అండ్ ఇదంతా కూడా పిర్జాది గిడకు ఉంది, కిందికే వస్తుంది. అక్కడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అని ఒకటి వస్తుంది. ఆ స్కూల్ రాకముందు హెచ్పి పెట్రోల్ పంప్ అని ఉంటుంది. అక్కడ వరకు కూడా పిర్జాది కూడా కిందికే వస్తుంది. ఇదంతా పిర్జాది కూడా కిందికే. లోపలికి వెళ్తే బోడుప్పల్. అండ్ ఇక్కడ ఆపేస్తున్నాం వీడియో, ఎందుకంటే ఇక అక్కడ చాలు, ఇక మస్తు అయిపోయింది. ఇది శ్రీనారాయణ అంట. నాకు ఇక్కడ బ్యూటిఫుల్ మెమొరీ ఉంది గల్లీలో. 10th క్లాస్ రిజల్ట్స్ మా పెదనాన్న ఇదే గల్లీలో చూసిండు. మా మామయ్యకు ఫోన్ చేసి చెప్పిండు. మా మామయ్య వాళ్ళు అప్పుడు మస్తు ఖుషి అయినారు, మార్కులు మంచిగానే వచ్చినాయి మన రేంజ్కి. అప్పట్లో ఇదే గల్లీలో. అప్పట్లో అంతా ఇంటర్నెట్లో చూసేది, అంతకుముందు 7th అయితే పేపర్లోనే చూసేది. అండ్ ఓకేనా, లేకపోతే అరే ఆగండి, ఈ పిర్జాది కూడా ఎండు బోడుప్పల్ స్టార్టింగ్ పాయింట్ చూపిస్తే మీకు కూడా కరెక్ట్గా ఒక కొత్తగా చూపించినట్టు ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జిలేబీలు మస్తు ఉంటాయి. నేను తినాలనుకున్నప్పుడు, ఇంటికి తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అక్కడనే కొంటా. ఇది 40 feet రోడ్ అంటుంటారు. చాలా కమర్షియల్ రోడ్ ఇది, చాలా షాప్స్ ఉంటాయి. ఎస్, ఆల్మోస్ట్ వీడియో ఎండింగ్లోనికి వచ్చేసినాం. మనం వీడియో ఎండ్ చేయబోతున్నాం. ప్రేమతోటి ఏ వీడియో చూసినా మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీయూ, టాటా, బాయ్ బాయ్. నేను ఇందాక చెప్పిన కదా, ఇదిగోండి అదే ఈ పెట్రోల్ పంప్. ఇదిగోండి ఇక్కడ రాసి ఉంటుంది. ఇదంతా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసింది అనుకోండి. ఇది పాత బోర్డు, నగరపాలక సంస్థ బోడుప్పల్ స్వాగతం సుస్వాగతం అని కనిపించిందా? ఎస్, ఇదే బోర్డు. ఇక్కడ నుంచి మనకి బోడుప్పల్ అనేది ప్రారంభం అవుతుంది. బైక్ రీడింగ్ ఎండింగ్లో కూడా చూపించేస్తా. ఇది ఎండింగ్ బైక్ రీడింగ్. అండ్ టైం కూడా చూపించే ప్రయత్నం చేస్తా, 6:33. థ్యాంక్ యూ సో మచ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.